ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత భోజనానికి అయితే ఫాల్కన్స్కి వెళ్ళాము. అక్కడైతే అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చాలాసార్లు వెళ్ళాం కదా. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఎంత మంది జనాలు ఉన్నారంటే చాలా క్రౌడెడ్ గా ఉంది. మేము ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి మాకు టేబుల్ దొరికింది. ఫుడ్ అంటారా బాగానే ఉంది, యావరేజ్ ఉంది. ఇంకా సర్వీస్ అయితే వర్స్ట్ గా ఉంది. ఒకటి చెప్తుంటే ఒకటి తెస్తున్నారు. మాలో బెస్ట్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకేంటి నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. అంటే మనం నార్మల్గా అయితే డిస్టింగ్విష్ చేయొచ్చు. వాళ్ళు రివర్స్ చేసింది సూప్స్ అనమాట. సూప్స్ అయితే మనకు తెలియదు కదా, ఒకవేళ టేస్ట్ చేసేస్తే. ఇంకా వెళ్ళి అడిగామన్నమాట, ఏంటంటే ఇలా సర్వ్ చేశారంటే సింపుల్ గా సారీ చెప్పేశారు. ప్రతి డిష్ కి ఒక 20 minutes అలా వెయిటింగ్ టైం ఉంది. చికెన్ స్టార్టర్ అడిగితే ఫిష్ చేస్తున్నారు. ఏంటో వాళ్ళు రకరకాలుగా సర్వ్ చేస్తున్నారు. సర్వింగ్ మాత్రం చెత్తలా ఉంది. ఇంకా ఇక్కడ మనకి బయటకు వస్తే చాక్లెట్స్, బొమ్మలు అవి ఇవి ఉంటాయి కదా. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం అని చెప్పి మా మావయ్య నాకు సిల్క్ కొనిచ్చారనమాట. యాక్చువల్ గా అయితే మార్నింగ్ నుంచే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా రావాలి, ఊరు వెళ్ళడం వల్ల రాలేదు. సో నో ప్రాబ్లం. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత మావయ్య గారు అత్తయ్య గారు ఏంటంటే కేక్ తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసారు. నేను కేక్ అన్నిసార్లు ఎందుకు కట్ చేస్తానంటే మా చిన్నతలకి కేక్ కటింగ్ అంటే సరదా కాబట్టి అన్నిసార్లు కేక్ కట్ చేశాను అనమాట. అమ్మ నైట్ ఏదో టిఫిన్ ఏదో పెట్టారు, తినేసిన తర్వాత మళ్ళీ 11 o'clockకి మంచి చీజీ పిజ్జా తినాలని క్రేవింగ్ వచ్చింది. తినని అడిగితే తీసుకెళ్లారనమాట నైట్ 11 o'clockకి. సో మొత్తానికైతే ఎక్స్ట్రా చీజీ పిజ్జా ఆరిగానో పైన టాప్ చేసుకుని అయితే తినేసాను. నా డే అయితే ఇలా ఎండ్ అయింది.